మనం ఇప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్లో ఉన్నాం అండి. ఈరోజు మనం బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్లో ఉన్నామండి, బుచ్చిరెడ్డిపాలెం. ఇక్కడ ఏంటంటే ఈ పార్క్లో ఏంటంటే కుందేళ్ళు, లవ్ బర్డ్స్ అండ్ ప్యారెట్స్ చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం, చెట్లు, వాతావరణం చాలా బాగుంది. ఒకప్పుడు ఇక్కడ మేము చిన్నపిల్లలప్పుడు చిన్న పార్క్గా ఉండేది. ఇప్పుడు పార్క్ని బాగా బెజవాడ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని చాలా పెద్దది చేశారు, ఆయన జ్ఞాపకార్థం. అంతేకాదు ఇక్కడ వినాయక స్వామి గుడి కూడా ఉంది, అన్నీ చూపిస్తాను. చాలా చాలా బాగుంది ఇక్కడ. బుచ్చిరెడ్డిపాలెంలో బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు చాలా ఫేమస్ అండి. ఇది చాలా ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు చెట్లు, పక్షులు, పావురాళ్ళు, అంతేకాకుండా కుందేళ్ళు చాలా బాగుంది. ఇక్కడ టోటల్గా డెవలప్ చేశారండి. చూడండి, ఇక్కడ ప్యారెట్స్ చాలా బాగుంటాయి. ప్యారెట్స్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడైతే ఒక పావురం ఉంటుంది, అది భయం లేకుండా అలానే ఉంటుంది. చూపిస్తాను, అది కూడా మీకు తిక్కిరిపోయేదా కదలదు, అలానే చూస్తూనే ఉంటుంది. అవి కొన్ని ప్యారెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్. ఎల్లో ప్యారెట్ ఉంది, గ్రీన్ ప్యారెట్ ఉంది, బ్లూ ప్యారెట్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ చాలా బాగున్నాయి. చాలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ అది చూడండి, అది ఈ ప్యారెట్, ఇది పీజియన్ అయితే, ఇది పావురం అయితే అసలు దగ్గరికి పోయేదా కదలదు. ఇది భయం లేకుండా అట్టే చూస్తున్నది. చూడండి, అటు చూస్తున్నారు, పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని ఎగిరిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకో పీజియన్ ఉంది. ఈ పావురం చాలా బాగుందండి పార్కు. ఇక్కడ పావురాలకి సపరేట్గా నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో కూర్చో పావురాలు ఎంజాయ్ చేస్తున్నాయండి, మీరే చూడండి. అంతేకాదు ఒక పావురం అయితే లోపల స్విమ్మింగ్ చేస్తున్నాయి, అది కూడా చూపిస్తాను. పావురాల లోపల ఇంకా చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ చేసే పావురం కూడా చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది పావురం స్విమ్మింగ్ చేసేది, చూపిస్తాను అండి మీకు. పైన ప్యారెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లవ్ ప్యారెట్స్ ఉన్నాయి. చూడండి స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాయో. స్విమ్మింగ్ చేస్తున్నాయి చూడండి. కుందేళ్ళు చాలా బాగున్నాయి. కుందేళ్ళు, ఒకటి తెల్ల కుందేలు, ఒకటి నల్ల కుందేలు, చాలా చాలా బాగున్నాయి కుందేలు చూసేదానికి, సూపర్గా ఉన్నాయి. ప్యారెట్ అయితే అసలు భయపడటం లేదు నన్ను చూసి. ఇవి హ్యాపీకి ఈత కొడతా ఉన్నాయి ఇందాక నుంచి. ఒకటైతే బోర్ కొట్టి పక్కకి వెళ్ళిపోయింది, వచ్చినట్లే వాటర్ లేనట్టున్నాయి, స్విమ్మింగ్ చేసినాయి ఇప్పుడు దాకా. ప్యారెట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఈ పార్క్లో. అంతే కదండి, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కింద నీడ, అసలు ఆ పక్షులు శబ్దాలు అసలు మైండ్ బ్లోవింగ్ అనుకోండి. చాలా పీస్ఫుల్ వస్తుంది. ఎక్స్టెండ్ చేసి చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి సీనరీస్ ఇక్కడ. జై జై గణేష. తొందరలోనే వినాయక చవితి ఉంది, చాలా బాగుంటుంది. ఈ సీనరీ చూసారా? ఈ సీనరీ గణేష మోక్షం. ఇది చిన్నప్పుడు మనం చాలా కథల్లో విని ఉంటాము. ఏంటంటే ఏనుగు నీళ్ళు తాగడానికి వస్తే అక్కడ ఏంటంటే క్రొకడైల్ వచ్చేసి ఆ ఏనుగుని గట్టిగా పట్టేసుకుంటుంది. అప్పుడు అది గట్టిగా పట్టేసుకున్నందువల్ల అది విష్ణుని ప్రార్థిస్తే విష్ణువు వచ్చేసి మోక్షం కలిగిస్తాడనమాట. అప్పుడు ఆ క్రొకడైల్ అనేది వదిలేస్తుంది, ముసలి వదిలేస్తుంది విష్ణువు చెప్పగానే. కథ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఈ సీనరీ అయితే అదృష్టండి, చూడండి చాలా బాగుంది ఈ సీనరీ. ఎవరో గుర్రం మీద కూర్చొని చేస్తున్నట్టున్నారు. ఇది సుందరరామరెడ్డి, అత్తిపల్లి సుందరరామరెడ్డి లైబ్రరీ అండి. నేను చిన్నప్పటి నుంచి ఆ లైబ్రరీ ఎలా ఉంది. ఇది చూడండి, ఇది సైరన్ అండి. ఇది పొద్దున్నే 5 గంటలకి, తర్వాత పొద్దున్నే 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, మళ్ళీ సాయంత్రం యథావిధిగా 5 గంటలకి, 8 గంటలకి ఆ సైరన్ మోగుతుందండి. చిన్నప్పుడైతే బుచ్చిరెడ్డిపాలెం మొత్తం వినిపించేది. ఇప్పుడు వాతావరణం పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. స్కూల్లో, కాలేజీల్లో ఎక్కువైపోయాయి బుచ్చిరెడ్డిపాలెంలో. అంటే టోటల్ మారిపోయింది. అందువల్ల ఆ సౌండ్ వినిపించలేదు మన ఇంటి దాకా కూడాను. ఇంతకుముందు అయితే రేబాల దాకా వినిపించేది ఆ సౌండ్. చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. రెడ్ రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి. చూస్తుంటే కొత్త రకం ఫ్లవర్స్గా చూసినట్టుంది.
పార్క్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారండి బుచ్చిరెడ్డిపాలెంలో. బెజవాడ గోపాల్ రెడ్డి గారి పార్కు చూడండి. ఆ చెట్ల మీద పూలన్నీ కింద రాలిపోయినాయి. ఎంత బాగున్నాయో చూడండి. చూసేదానికి అసలు రెండు కళ్ళు చాలట్లేదు. డే టైం కాబట్టి ఇలా ఉంది కానీ నైట్ టైం అంతా లైట్స్ ఉంటాయంట, అప్పుడు ఇంకా బాగుంటుందంట. అది కూడా వీలైతే సాయంత్రం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో పార్కు. అసలు చుట్టూ ఇటు చూసిన చెట్లు గ్రీనరీ తప్పితే వేరేది లేదు. అసలు దగ్గర ఈ పార్క్ షూట్ చేయడానికి గంట టైం తీసుకుందండి. చాలా బాగుంది. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. రెడ్ ఫ్లవర్స్, ఇందాక చూసిన ఫ్లవర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. దూరం ఆ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సగం కట్ చేసి వదిలిపెట్టేస్తూ వచ్చినట్టుంది. అది అసలు చాలా బాగుంది. అది చక్రం ఉన్నట్టుంది ఆ చెట్టు ఏదో, కానీ ఫ్లవర్స్ కూడా చాలా చూడడానికి చాలా బాగున్నాయండి. ఏం చెట్లు తెలియదు కానీ చూడ్డానికైతే చాలా బాగుంది గ్రీనరీగా. మొత్తం అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు చిన్నపిల్లలు కానీ తీసుకొని వస్తే ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేవి గేమ్స్ ఆడుకోవడానికి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టెంకాయ చెట్టు మీద ఏందో ఖర్జూరం చెట్టు అనుకుంటా ఇది, మేబీ నాకు తెలిసి. చూడ్డానికేమో ఇదేమో చెట్టు ఏమో మామూలు ఇది టెంకాయ చెట్టు లాగా ఉంది. పైన ఏమో ఖర్జూర పళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. అదేం చెట్టు అడిగి తెలుసుకుంటాను. సో ఇందాక చెప్పాను మీకు ఈ కథ, గజేంద్ర మోక్షం. ఆ కథ చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను నేను పుస్తకాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఈ పార్క్ చాలా బాగుంటుందండి. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఈ పార్క్లో చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ చెట్ల కింద ఆ పీజియన్స్, ఆ అరుపులు, అలాగే ఇవి కుందేళ్ళు ఇవన్నీ అరుస్తూ ఉంటే అసలు ఆ సౌండే వేరనుకోండి. ఈ వాతావరణానికి మైండ్ పీస్ఫుల్గా వచ్చేస్తుంది. చూడండి పార్క్ ఎంత బాగుందో. బాగా మీకోసం అందరూ షూట్ చేశాను పార్క్ అంతా. చాలా బాగుంది ఈ పార్క్. సో ఎప్పుడైనా బుచ్చిరెడ్డిపాలెం వచ్చినప్పుడు ఈ బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ని విజిట్ చేయండి. ఇది ఎక్కడో లేదు, బుచ్చిరెడ్డిపాలెం పెద్ద ఆసుపత్రి ఎదురుగానే ఉంది, మెయిన్ రోడ్లోనే. చాలా బాగుంది పార్క్, చాలా డెవలప్ చేశారు. నేను ఇంతకుముందు చూడలేదు కానీ ఇప్పుడు నేను చూసి దగ్గర 2 years అయిపోయింది. ఈ 2 years లోపలే చాలా డెవలప్ చేశారు. ఇది చూడండి, ఇది అసలు భయం లేకుండా ఉంది దగ్గరికి పోయేదాకా. ఇప్పుడు వెళ్ళిపోయింది ఉడతా. చాలా బాగుంది ఉడత చూసేదానికి. అంతేకాదు ఇక్కడ చూడండి పీజియన్స్, సైగ్గా పోయి షూట్ చేశాను. పీజియన్స్ చూడండి ఏం చేస్తున్నాయో. ఎంజాయ్ చేస్తా పువ్వులు తింటా ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉన్నాయి. ఫీల్డ్ ఎంజాయ్ చేస్తున్నాయండి అవి హ్యాపీగా, ఆరోగ్యంగా. ఆ పురుగులు తినేసి వాటిని, ఆ మొక్కల్ని కాపాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి ఎగిరిపోయినాయి. నేను దగ్గరికి పోయాలి కానీ ఎగిరిపోయినాయండి. చాలా బాగుందండి పార్క్ ఇక్కడ. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంది ఈ పార్క్.